సురేష్, న్యూ ఇయర్ కదా. ఇప్పుడు ఒక సరికొత్త ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. విజయవాడలో ఫస్ట్ హై రైజ్ ప్రాజెక్ట్ ఇది. విజయవాడలోనే ది బెస్ట్ ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంటోంది. సో అదే కీస్టోన్స్ ఇన్ఫ్రాకాన్ ఇండియా డెవలపర్స్ వారు అందిస్తున్నటువంటి ఏవిఎస్ఆర్ స్కైకోట్. యాక్చువల్గా ఆర్కిటెక్చర్ వాల్యూస్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చాలా అందంగా అండ్ అలాగే హైఫైగా ఎవరి కంఫర్ట్స్ ఏంటి, ఎలా ఉంటే బాగుంటుంది, లైఫ్ స్టైల్ని మరింత ఈజీగా స్మార్ట్గా మార్చబోతోంది అనమాట ఈ ప్రాజెక్ట్. సో నేను ఎంత ఎక్సైటింగ్గా ఉన్నాను ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలని. వ్యూవర్స్ అందరూ కూడా ఎక్సైటింగ్గా ఉన్నారు, అవును కదా. సో అందుకే ఆర్కిటెక్ట్ ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ ఏంటో మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. చూద్దామా? ఇల్లంటే భవిష్యత్తుకు భరోసా, సంతోషాలకు చిరునామా. మరి ఆ ఇల్లు అద్భుతమైన వెంచర్లో లభిస్తే ఆనందం పరిపూర్ణమవుతుంది. అంతటి ఆనందం పొందాలన్న ఆకాంక్ష ఉన్నవారు ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రాజెక్టు ఏవిఎస్ఆర్ స్కైకోట్. నవ్యాంధ్ర పరిపాలనా కేంద్రమైన విజయవాడ నగర రియాల్టీ ప్రతిష్టను ఇనుమడించేలా రూపుదిద్దుకుంటున్న ఈ హైరైజ్ ప్రాజెక్టు అన్ని తరాల వారిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అభివృద్ధికి కొత్త చిరునామాగా మారిన విజయవాడలో సొంత ఇంటి కలల్ని నెరవేర్చుకోవాలని ఆకాంక్షించే వారికి ఈ ప్రాజెక్టు పర్ఫెక్ట్ వెంచర్. హలో అండి, నా పేరు రత్న. నేను ఏవిఎస్ఆర్ స్కైకోట్కి ఆర్కిటెక్ట్ని. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. డిజైన్ గురించి చెప్పాలంటే ఇది పోడియం స్ట్రక్చర్ అండి. 2 ఫ్లోర్స్ పార్కింగ్ ఫ్లోర్స్, మిగతావన్నీ లివింగ్ ఫ్లోర్స్. డిజైన్ చేస్తున్నప్పుడు కూడా బేసిక్ ఇంటెన్షన్ ఏంటి అంటే టు గివ్ బెటర్ స్పేస్. అందుకనే ప్లానింగ్ కూడా అంతా అట్లా చేశాము విత్ సెంట్రల్ కోర్ట్యార్డ్. సెంట్రల్ కోర్ట్యార్డ్ చేయడం వల్ల ఏంటంటే మీకు టెంపరేచర్ ఆఫ్ ద బిల్డింగ్ కమ్స్ డౌన్. సో దట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఆఫ్ వర్కింగ్ ఆన్ సెంట్రల్ కోర్ట్యార్డ్ ఆల్సో. 3 మోడల్ ఫ్లాట్స్ కూడా చేశామండి. దిస్ ఈస్ ఫర్ స్పేస్ ప్లానింగ్ తెలియడానికి, ఫర్నిచర్ అవన్నీ పెట్టాక లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంటుంది అని చెప్పడానికని మోడల్ ఫ్లాట్స్ చేశాము. ఆల్సో టు ప్రమోట్ ఇంటీరియర్స్ చేస్తే ఫ్లాట్ ఎట్లా ఉంటుంది, బేర్ ఫ్లాట్ చూస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆ డిఫరెన్స్ కూడా తెలియడానికి అని చెప్పేసి మోడల్ ఫ్లాట్స్ చేశాము. 3 టైప్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయండి బేసికలీ. 3 BHK, 2 BHK అండ్ 2.5 BHK. స్పేస్ ప్లానింగ్ అంతా యూజర్ ఫ్రెండ్లీ స్పేసెస్ లాగా చేశామండి. వాట్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ ద యూజర్, ఎండ్ యూజర్, అది మైండ్లో పెట్టుకొని మొత్తము డిజైన్ వర్కౌట్ చేశాము. అందాలు చిందించే భవానీపురం వద్ద నిర్మిస్తున్న ఈ స్కైకోర్ట్ ప్రాజెక్టు పేరుకు తగ్గట్లే 16 అంతస్తులతో అంబరాన్ని చుంబిస్తుంది. ఓపెన్ స్పేస్ కు ప్రాధాన్యమిస్తూ డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టులో కనివిని ఎరగని రీతిలో సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీనిలో మా స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే స్విమ్మింగ్ పూల్, తర్వాత జిమ్, తర్వాత బ్యాంకెట్ హాల్, అలాంటి అమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. ఈ పోడియం లెవెల్లో మాకు స్విమ్మింగ్ పూల్ వస్తుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇది ప్రజెంట్. అండ్ అలాగే స్పెసిఫికేషన్స్ అంటే ఫ్లోరింగ్ వచ్చేసి వెట్రిఫైడ్ టైల్స్, వాల్ ఫినిషింగ్ వచ్చేసి విత్ పుట్టి అండ్ పెయింటింగ్. అలాగే ప్రజెంట్ వర్క్ ప్రోగ్రెస్ 4th ఫ్లోర్ స్లాబ్ కంటిన్యూషన్లో ఉంది. గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ బ్రిక్ వర్క్ కంప్లీషన్ అయిపోయింది. 2nd ఫ్లోర్ బ్రిక్ వర్క్ కంటిన్యూషన్లో ఉంది ప్రజెంట్. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ప్లాస్టింగ్ వర్క్ కూడా కంటిన్యూషన్లో జరుగుతుందండి.